హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆస్ వ్లాగ్ లైఫ్. తమ్నైల్ చూస్తుంటే మీకు అర్థమైంది కదా, ఇండియన్స్ కష్టాలు ఇన్ జర్మనీ. ఈ వీడియో నేను అందరి గురించి చెప్పట్లేదు. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను వెళ్ళిన కొత్తలో ఎలా ఉండింది, ఏం మిస్ అయ్యాను అనేది చెప్తాను. నేను 2014లో జర్మనీకి వెళ్ళాను. అప్పుడు మేము ఉండే ప్లేస్ ఒక స్మాల్ టౌన్. సో అక్కడ ఇండియన్ స్టోర్ కూడా లేకుండే. ఒకవేళ ఇండియన్ వెజిటబుల్స్ తినాలి అని అనిపిస్తే, లైక్ రైస్ అలాంటి ఇండియన్ గ్రాసరీస్ ఏదైనా సరే, మేము ఒక 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే స్టుట్గార్ట్ అని ఒక సిటీ ఉండేది మాకు నియర్ బై. అక్కడ గ్రాసరీ స్టోర్స్ ఉండేవి, అక్కడ తెచ్చుకునే వాళ్ళము. సో 14లో అయితే ఇంకా చాలా తక్కువగా వెజిటేబుల్స్, ఇండియన్ వెజిటేబుల్స్ చాలా తక్కువగా దొరికేవన్నమాట. ఇంకా లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే కొంచెం పర్లేదు, వెజిటేబుల్స్ దొరుకుతాయి. కాకపోతే మనకి యుఎస్లో అయితే లైక్ ఇండియాలో దొరికే అన్ని వెజిటేబుల్స్ యుఎస్ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో దొరుకుతాయి కదా, మాకు అక్కడ అట్లా కాదనమాట, చాలా తక్కువ దొరుకుతాయి. ఇంకా లీఫీ వెజిటేబుల్స్ అవైతే ఇంకా తక్కువగా దొరుకుతాయి. సో ఆబ్వియస్గా స్టార్టింగ్ వెళ్ళినట్ట కొత్తలో అయితే అందరూ మిస్ అవుతుంటారు కదా బాగా. నేనైతే ఇండియాకి వెళ్ళే ముందు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకునేదాన్ని, ఈసారి ఇండియాకి వెళ్తే ఈ వెజిటేబుల్స్ తినాలి ఇలా అని. అంత ఎక్కువగా మిస్ అయ్యేదాన్ని. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎట్లా అంటే, మేము ఉండే ప్లేస్ లో కూడా ఒక గ్రాసరీ స్టోర్, ఇండియన్ గ్రాసరీ స్టోర్ వచ్చింది. ఇట్లా మన ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కూడా తనకి మాకు ఇట్లా తమలపాకు కావాలి, టెంకాయ కావాలి, ఇలాంటివి ఏమైనా చెప్తే తను తెచ్చి పెడుతుంది అనమాట. అంతకు ముందు అయితే ఏది కావాలని చెప్పేసి, అంటే ఇండియన్ వెజిటేబుల్ అయినా ఏదైనా కావాలన్నా మేము ఆ స్టుట్గార్ట్ ప్లేస్కి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము. కొంచెం పెద్ద సిటీస్లో ఉన్న వాళ్ళకైతే ఓకే, వాళ్ళకి కొంచెం పర్లేదు, బాగానే దొరుకుతాయి. కానీ ఎక్స్పెక్ట్ చేయదు అన్నీ దొరుకుతాయి అని మాత్రం అనుకోదు, అన్నీ దొరకవు అక్కడ. మన లోకల్ స్టోర్స్లలో ఓన్లీ స్పిరాచ్ ఒకటి అవైలబుల్ ఉంటుంది, అంటే మన ఇండియన్ వెజిటేబుల్గా అట్లా చెప్తున్నాను. ఇంకా మిగతావన్నీ ఈ క్యారెట్, పొటాటో, కాలీఫ్లవర్ ఇవి ఉంటాయి, కానీ మన ఇండియన్ వెజిటేబుల్స్ అయితే ఏమీ ఉండవు. ఇంకా ఇండియన్ ఫుడ్ కూడా మనకి రెస్టారెంట్స్ అనేవి ఉంటాయి, కాకపోతే ఏంటంటే మన ఇండియన్ టేస్ట్ ఎక్కువగా ఉండదు అనమాట. లైక్ ఎట్లా అంటే మన స్పైస్ ఎక్కువగా యూస్ చేయరు వాళ్ళు. ఇండియన్ రెస్టారెంట్లో కూడా వాళ్ళు ఎక్కువ యూస్ చేయరు అనమాట. వాళ్ళు ఏంటంటే జర్మన్స్ తినే ఆ లెవెల్లోనే స్పైస్ యూస్ చేస్తారు. మనం ఒకవేళ అడిగినా, అంటే ఇండియన్ స్పైస్ కావాలి మాకు అట్లా అడిగినా కూడా వాళ్ళు ఇచ్చే స్పైస్ ఎట్లా అంటే మన కిడ్స్ తినే అంతవరకు స్పైస్ ఉంటుంది. సో మనకి ఇట్లా రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ అట్లా ఏమి ఉండదు. నేను యూఎస్కి వచ్చిన తర్వాత అనుకున్నా, అంటే యూఎస్లో ఉన్న వాళ్ళు అసలు ఇండియన్ ఫుడ్ మిస్ అయ్యడానికి ఛాన్స్ లేదు అని అనిపించింది. జర్మనీలో ఉంటే తెలుస్తుంది ఎంత ఇండియన్ ఫుడ్ మిస్ అవుతారు అని చెప్పేసి. ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్, ఇక్కడ ఫుడ్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ జర్మనీలో అయితే చాలా కష్టము, అంటే ఇంత దొరకాలన్నా కూడా అక్కడ చాలా కష్టము అనిపించింది. ఇంకా టెంపుల్స్ కూడా చాలా తక్కువ అనమాట మాకు. ఇట్లా ఇంత పెద్దగా, అంటే ఇప్పుడు యూఎస్లో చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, జర్మనీలో అంత ఎక్కువగా ఉండవు టెంపుల్స్. ఉన్న టెంపుల్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి, అంటే ఒక బిల్డింగ్లోనే ఒక ఫ్లోర్లో టెంపుల్ అలా ఉంటాయి అన్నమాట. ఒక పెద్ద టెంపుల్ ఒకటి ఉంది జర్మనీలో, అది మాకు ఆల్మోస్ట్ మేము ఉండే ప్లేస్కి ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్ ఉంటుంది. మేము వెళ్ళింది ఒకసారి వెళ్ళాం ఆ టెంపుల్కి, ఎందుకంటే మాకు 5 అవర్స్ అంటే చాలా లాంగ్ జర్నీ అనమాట. జర్మనీలో అయితే, యూఎస్లో ఒక 10 అవర్స్ అన్నా కొంచెం నార్మల్ అనే చెప్తారు కదా, కానీ మాకు అక్కడ 5 అవర్స్ అన్నా చాలా ఎక్కువ అనమాట. ఆ టెంపుల్ ఒకటి ఇట్లా గోపురం ఉండి టెంపుల్ లాగా చాలా పెద్దగా అట్లా ఉంటుంది. ఇంకా వేరే సిటీస్లో ఉన్న టెంపుల్స్ కూడా కొంచెం చిన్నగానే ఉంటాయి అనమాట. మా దగ్గర ఉండే టెంపుల్స్ అయితే అవి శ్రీలంకన్ తమిళియన్స్ టెంపుల్స్. మేము ఫెస్టివల్ అన్నప్పుడు ఆ టెంపుల్స్కి వెళ్తుంటాము. ఇంకా అంటే వీకెండ్స్ ఫెస్టివల్ వస్తేనే వెళ్తాము. వీక్ డేస్ ఫెస్టివల్స్ వస్తే అసలు మాకు ఫెస్టివల్ అన్న ఫీలింగ్ కూడా ఉండదు. వెళ్ళిన కొత్తలో అయితే ఇంకా ఎక్కువగా అనిపించేది అట్లా, అంటే అసలు అంటే ఎక్కడికి వెళ్ళకుండా అంత బోరింగ్ అన్నట్టు అనిపించేది ఆ ఫెస్టివల్ టైమ్స్లో అయితే. ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ వచ్చినాక గ్యాదరింగ్స్ అవ్వడము, ఏదైనా ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకోవడము, అట్లా అయిన తర్వాత కొంచెం పర్లేదు అని అనిపించింది. కానీ స్టార్టింగ్లో అయితే అసలు నేను వెళ్ళినప్పుడు అయితే నాకు తెలిసిన వాళ్ళు ఒక 2 ఫ్యామిలీస్ అట్లా ఉండేవాళ్ళు అంతే. అప్పుడు అనిపించేది అబ్బా, ఇండియన్స్ కావాలి అన్నట్టు అనిపిస్తుండే అనమాట, అంత ఎక్కువగా మిస్ అవుతుండే. ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కొంచెము ఇండియన్స్ బాగా వస్తున్నారు జర్మనీకి, అంతకు ముందు కంటే ఇప్పుడు బాగా వస్తున్నారు. సో ఇప్పుడు అట్లీస్ట్ కొంచెం కనిపిస్తారు మనకి. ఇక్కడ యూఎస్లో ఎట్లా అంటే ఒక కమ్యూనిటీలో హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఇండియన్సే కనిపిస్తుంటారు. అక్కడ ఎట్లా అంటే మేము ఒక స్ట్రీట్లో ఉంటే ఒక 10 స్ట్రీట్స్ తర్వాత ఇండియన్స్ ఉన్నా మాకు నియర్ బై ఇండియన్స్ ఉన్నారు అని చెప్పుకుంటాం అనమాట. అదే మాకు చాలా ఎక్కువ అక్కడ. సో
ఇండియన్స్ని మనం బాగా మిస్ అవుతాము. ఇండియన్ ఫుడ్ ఎవరైనా ఇండియన్స్ కనిపించినప్పుడు వావ్ ఇండియన్స్ కనిపించిండ్రు అన్న ఫీలింగ్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు కాదు, ఒక 5 years బ్యాక్ నేను చెప్పేది. ఇప్పుడు కొంచెం పర్లేదు, అట్లీస్ట్ ఎప్పుడో ఒకసారైనా కనిపిస్తుంటారు. మన కిడ్స్ కూడా స్కూల్కి వెళ్తే ఇక్కడ స్కూల్లో ఒక 25 స్టూడెంట్స్లో ఒక 10 స్టూడెంట్స్ ఇండియన్స్ ఉన్నారు. అక్కడ మనకి స్కూల్ మొత్తంలో కూడా ఒక 10 స్టూడెంట్స్ ఉన్నారు అనమాట. అంత తక్కువగా ఉంటారు మన ఇండియన్ క్రౌడ్ అక్కడ. సో ఆబ్వియస్గా అంటే మా కిడ్స్కి అయితే ఇక్కడ వెజిటేబుల్స్ ఇవన్నీ ఫస్ట్ వచ్చిన కొత్తలో వాళ్ళకి అసలు ఏం తెలియకపోతున్నాయి ఇండియన్ వెజిటేబుల్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇండియన్ వెజిటేబుల్స్ అన్ని చూసి అసలు ఇవేం వెజిటేబుల్స్ ఏంటి అని అడిగేవాళ్ళు. అంత ఎక్కువగా అంటే డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి అని అనిపించింది నాకు. ఇంకా అదే మెయిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇండియన్స్ ఫ్రెండ్స్ అవ్వడము అట్లా. అక్కడ అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు అనమాట. అంటే వాళ్ళ ఏజ్ కిడ్స్ స్కూల్లో అసలు ఎవరు లేరు వాళ్ళకి ఇండియన్ కిడ్స్, అలా ఉంటుంది. సో నేనైతే నేను ఎవరికి భయపెట్టాలి అని జర్మనీ ఇలా ఉంటుందని భయపెట్టాలి అని చెప్పట్లేదు. ఇంతకు ముందు ఇలా ఉండింది, ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది. అంటే వీటన్నిటి వల్ల కొంచెము ఇట్లాంటి అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే జర్మనీలో మనకి వీకెండ్ షాపింగ్ అనేది ఓన్లీ సాటర్డేనే ఉంటుంది. సాటర్డే కొన్ని స్టేట్స్లో అయితే 8 o'clockకి స్టోర్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఏ స్టోర్ కూడా ఉండదు, అన్ని స్టోర్స్ క్లోజ్ అయిపోతాయి. సండే అయితే లిటరల్గా అన్ని క్లోజ్ ఉంటాయి. ఇంకా మెడికల్ స్టోర్స్ కూడా ఒక ఏరియాలో అంటే ఒక స్టోర్ 2 స్టోర్సే ఓపెన్ అయి ఉంటాయి. అది కూడా మనకి ముందే తెలుస్తుంది అనమాట. అంటే ఈ ఏరియాలో ఒక స్టోర్ ఓపెన్ అయి ఉంటుంది అని చెప్పేసి ఆ మెడికల్ స్టోర్ నేమో అన్ని మెడికల్ స్టోర్లలో డిస్ప్లే పెడతారు. అట్లా మెడికల్ స్టోర్ కూడా ఓపెన్ ఉండదు. నేను ఇప్పుడు చెప్పిందంతా ఓన్లీ గ్రాసరీ స్టోర్స్ గురించి. అంటే గ్రాసరీ స్టోర్సే సాటర్డే రోజు నైట్ 8 వరకు అట్లా 9కి 10కి క్లోజ్ అయిపోతుంటాయి. రెస్టారెంట్స్ అయితే వీకెండ్స్ కూడా ఉంటాయి. అంటే సండే కూడా రెస్టారెంట్స్ ఓపెనే ఉంటుంది. లేట్ నైట్స్ వరకు కూడా అట్లా రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. ఎక్కడైనా సరే ఏ స్టేట్స్లో అయినా రెస్టారెంట్ టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి గ్రాసరీ స్టోర్స్ కంటే ఉంటుంది. సండే మాత్రం సండే వాళ్ళు రూహెటాగ్ అని చెప్పేసి అంటారు. రూహెటాగ్ అంటే సైలెంట్ డే. ఆ డే అంతా కామ్గా ఉంటారు. సో అస్సలు ఐ హేట్ సండే. ఇంకా స్టార్టింగ్లో అయితే ఇంకా లిటరలీ అసలు ఏడుపు వచ్చేది, ఏంట్రా బాబు ఇంత సైలెంట్గా ఉంది ఇక్కడ అని చెప్పేసి. మనకి షాపింగ్ అంటేనే మనం వీకెండ్స్ చేసుకుంటాం కదా, కొంచెం తిరుగుతాము అట్లా ఉంటుంది కదా. అక్కడ కంప్లీట్ అదే ఆపోజిట్. అంటే సండే అంటే వాళ్ళు కామ్గా వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయడము ఇట్లా చేస్తుంటారు అనమాట. అంటే నాకు బోరింగ్ అనిపించేది. కొంతమందికి అది కూడా బాగుంది అన్నట్టు అనుకునే వాళ్ళు. సో ఇలా ఉంటుంది జర్మనీలో లైఫ్. అంటే నేను ఎవరిని భయపెట్టాలి అంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఇది చూసి అమ్మో అనుకుంటారేమో, అట్లా ఏమి ఉండదు. దానివల్ల అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఎవరికైనా ఫస్ట్లో ప్రాబ్లం అనిపిస్తుంది, ఒక 1 year అట్లా ఉంటూ అది అలవాటు అయిపోతూ ఉంటుంది. హోప్ యూ లైక్ ద వీడియో. మేబీ ఇది ఇంట్రెస్టింగ్ ఉందో లేదో నాకు తెలీదు. కాకపోతే అట్లీస్ట్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో చూస్తే ఓహో ఇలా ఉంటుందని ఒక ఐడియా అయితే వస్తుంది కదా. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ మీకు నేనేమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. Until then, take care. Bye.